హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ టిఫిన్ కూడా చేయకుండా చాలా డల్గా ఉండడంతో ఏం జరిగింది అమర్, ఎందుకు ఉదయం నుండి అలా ఉన్నావని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటారు. దాంతో అమర్ ఏంటో తెలియదు నాన్న, ఈరోజు ఏదో జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది, కీడు జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆరు బతికున్నప్పుడు ఇలా అనిపించేది, మళ్ళీ ఇప్పుడు ఇలా అనిపించింది. ఆరు బతికున్నప్పుడు తనకు ఏం జరుగుతుందో ఏంటోనని నాకు చాలా కంగారుగా అనిపించేది. అప్పుడు నేను తనకి వీడియో కాల్ చేసి మాట్లాడేంత వరకు మనసు కుదుట పడేది కాదు. ఇప్పుడు కూడా అలా అనిపిస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటే, కానీ ఇప్పుడు ఆరు చనిపోయింది కదా నాన్న, తనకు ఇంకేమవుతుంది అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, ఏమో నాన్న నాకు తెలియడం లేదు అని చెప్పి అమర్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. దాంతో అమర్ చెప్పిన మాటల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, నిన్ను జరిగిన దానికి వాడు బాగా అప్సెట్ అయినట్టున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నట్టున్నాడు అని చెప్పి కాసేపు అయితే వాడే మామూలు అయిపోతాడులే అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. మరో పక్క మనోహరిలోకి ప్రవేశించిన ఆరు రణవీర్ ఇంటికి వెళ్తుంది. ఈరోజు ఎలాగైనా సరే రణవీర్ ఎందుకు మనోహరిని తీసుకువెళ్ళడం లేదో, మా ఆయనకు నిజం చెప్పట్లేదో తెలుసుకోవాలని చెప్పి మనోహరిలోకి ప్రవేశించిన ఆరు రణవీర్ ఇంట్లో అడుగు పెట్టగానే ఇక రణవీర్ మనోహరిని చూసి, ఏంటి మనోహరి దారి తప్పి ఇలా వచ్చావని చెప్పి, ఎందుకు వచ్చావని రణవీర్ అడుగుతూ ఉంటాడు. నువ్వు మామూలుగా అయితే అంత సులువుగా నా దగ్గరికి రావు కదా అని రణవీర్ అంటూ ఉంటే, అప్పుడు ఈరోజు ఎలాగైనా సరే రణవీర్ ద్వారా నిజాలు తెలుసుకోవాలనుకొని, నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా, మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలీదా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రణవీర్, తెలుసు మనోహరి, నువ్వంత సులువుగా ఓటమిని ఒప్పుకోవని నాకు తెలుసు, అంత సులువుగా ఒప్పుకునే దానివి అయితే నీది కాని జీవితం కోసం వెతుక్కుంటూ అమరేంద్ర ఇంటికి ఇలా రావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంటే రణవీర్కి మనోహరి గురించి అన్ని నిజాలు తెలిసే సైలెంట్గా ఉంటున్నాడా, ఎందుకు దేనికి సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పి ఆరు అనుకుంటుంది. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను అని చెప్పి మనోహరిలో ఉన్న ఆరు అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు. నేను నీ కళ్ళ ముందే ఉన్నాను, నీకు కావాల్సింది నేనే కదా, మరి ఆయనకు నిజాలన్నీ చెప్పకుండా ఎందుకు నువ్వు ఇంకా ఇంత సైలెంట్గా ఉంటున్నావు, ఎందుకు నీతో నన్ను తీసుకెళ్ళిపోవడం లేదు, అసలు నీకేం కావాలి అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, నాకు ఏం కావాలో ఇంతకు ముందే నీతో చెప్పాను కదా మనోహరి, నాకు కావాల్సింది నా కూతురు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి కూతురా అని చెప్పి మనోహరిలో ఉన్న ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అంతలా షాక్ అవుతున్నావు, కూతురు గురించి కూడా మర్చిపోయావా, దయచేసి నా కూతుర్ని కూడా మర్చిపోయానని అనకు మనోహరి అని చెప్పి గదిలోకి వెళ్ళి తన కూతురు దుర్గ ఫోటోని తీసుకొచ్చి మనోహరికి రణవీర్ చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూడగానే మనోహరిలో ఉన్న ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ ఫోటో, ఈ లాకెట్ అంటే నా కూతురు అంజు మనోహరి కూతురా అని చెప్పి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నా కూతురు నీ దగ్గర ఉంది కదా మనోహరి, నా కూతురు కోసమే నేను నీ గురించి అమరేంద్రకు నిజం చెప్పట్లేదు, నా కూతుర్ని నాతో పాటు కోల్కతా తీసుకెళ్ళిపోతేనే నా ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది, ప్లీజ్ మనోహరి దయచేసి నా కూతుర్ని నాకు ఇచ్చేసేయి, ఒక్కసారి నువ్వు నా కూతుర్ని నాకు అప్పగించావంటే ఇక జీవితంలో నేను నీకు ఎదురుపడను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరొకసారి చెబుతున్నాను విను మనోహరి, నువ్వు నా కూతుర్ని ఎప్పుడు అప్పగించాలనుకున్నా సరే నా తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి అని చెప్పి రణవీర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక లాయర్ మనోహరి ఎందుకు వచ్చి వెళుతుందో అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. మరోపక్క అంజు పాప ఇంకా స్కూల్కి వెళ్ళకపోవడంతో అమర్, ఎందుకు నువ్వు ఈరోజు స్కూల్ ఎగ్గొట్టావని చెప్పి అంజలిని అడుగుతూ ఉంటాడు. దాంతో అంజు, ఇప్పుడు నేను మనోహరి ఆంటీకి తాయెత్తు కట్టడం కోసమే స్కూల్ ఎగ్గొట్టానని తెలిస్తే డాడ్ నా మీద కోప్పడతారేమో, అబద్ధం చెబుదామనుకుని, ఏం లేదు డాడ్, రోజు వెళ్తున్నాను కదా, ఈరోజు ఎందుకో ఇంట్లో ఉండాలనిపించింది అందుకే వెళ్ళలేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాగి, ఏమండి అంజు భయపడిపోతుంది, అయినా ఇవాళ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది లేండి, ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు నీకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు, నువ్వు పక్కకు వెళ్ళు మిస్సమ్మ అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తాడు. ఏమంటున్నారండి మీరు, నాకు పిల్లలకు ఏ సంబంధం లేదా,
అంజుతో పాటు మిగతా ముగ్గురు పిల్లలు కూడా నా పిల్లలే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మిగతా ముగ్గురు వేరు అంజు వేరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, అంజు కూడా మీ కూతురే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అలా కాదు మిస్ అమ్మ, మిగతా ముగ్గురు కంటే అంజుని ఒక మంచి పొజిషన్లో ఉండేలాగా చూడాలని నేను ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నాను, అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. ఒరేయ్ అమర్, అదేంటిరా, అంజుని ప్రయోజకురాల్ని చేస్తానని ఎవరికో మాటిచ్చినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మీకేం తెలియదమ్మా, మీరు ఊరుకోండి అని చెప్పి అమర్ నువ్వు స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు డాడ్, ఇంట్లో కూర్చొని నేను చిల్ అవుతాను అని చెప్పి అంజు అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా అంజుని కొట్టడానికి చెయ్యెత్తుతూ ఉంటాడు. దాంతో బాగి గట్టిగా అంజుని పట్టుకుంటుంది. ఎప్పుడు లేంది ఈరోజు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, ఏం జరిగింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈరోజు ఉదయం నుండి వీడు ఇలాగే ఉన్నాడు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక బాగి అంజుని దగ్గరికి తీసుకుని ఈరోజు డాడీ ఏదో అప్సెట్లో ఉన్నారు, అందుకే అలా మాట్లాడారు, కాసేపు అయితే ఆయన నార్మల్ అయిపోతారు, నీతో ఎప్పట్లాగే మాట్లాడతారు, నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్పి బాగి అంజుని ఓదారుస్తూ ఉంటుంది. మరోపక్క మనోహరిలోకి ప్రవేశించిన ఆరు అంజు మనోహరి కన్న కూతురని నిజం తెలుసుకున్న తర్వాత ఇంటికి పరిగెడుతూ వస్తూ ఉంటుంది. ఇక అంజు ఇంట్లో సోఫాలో కూర్చొని ఉంటే బాగి బిస్కెట్స్ తీసుకొచ్చి ఇదిగో ఈ బిస్కెట్స్ తినంజు అని చెప్పి అంటూ ఉంటే, నాకు వద్దు మిస్సమ్మ అని అంజు అంటూ ఉంటుంది. నా బంగారు తల్లి అంజు కదా, తినాలని చెప్పి బాగి బిస్కెట్స్ తినిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరిలోకి ప్రవేశించిన ఆరు పరుగున అక్కడికి వస్తూ ఉంటుంది. ఘోర మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక మనోహరి రాగానే అంజు అంటూ ఎమోషనల్ అవుతూ అంజుని హగ్ చేసుకుంటుంది. ఇదేంటి మనోహరి, అంజుని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా అలా ప్రవర్తిస్తున్నావేంటి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. బాలిక, నేను చెప్పేది విను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని గుప్తా అరుస్తూ ఉంటాడు. ఇక ఆరు మాత్రం గుప్తా మాటలు అస్సలు పట్టించుకోదు. మరో పక్క నేను నీకు ముద్దు పెట్టినప్పుడు ఈ తాయెత్తు నాకు కట్టాలి అని అంజుతో మనోహరి చెప్పడంతో ఇకప్పుడు మనోహరిలో ఉన్న ఆరు అంజుకి ముద్దు పెట్టగానే అంజు తన దగ్గరున్న తాయెత్తును తీసి మనోహరి చేతికి కడుతూ ఉంటుంది. ఆంటీ, ఈ తాయెత్తు కట్టడం కోసమే నేను స్కూల్ ఎగ్గొట్టాను, ఈరోజు డాడ్ నన్ను తిట్టారు కూడా అని చెప్పి అంజు అంటూ ఉంటే బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు మనోహరి తాయెత్తు ఎందుకు కట్టమన్నట్టు అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటారు. బాలిక మేలుకొనుము, ఆ పిల్ల పిచ్చుక నీ చేతికి తాయెత్తు కడుతుంది, ఆ ఘోర నిన్ను బంధించేస్తాడు, మేలుకొను అని చెప్పి గుప్తా అరుస్తూ ఉంటాడు. ఇక గుప్తా మాటలు ఆరుకి ఏమాత్రం వినిపించవు. ఆత్మ బందీ అయిపోతుంది, ఆత్మ నా దగ్గరికి రా అని చెప్పి ఘోర అరుస్తూ ఉంటాడు. ఇక ఘోర అలా అరుస్తూ ఉండడంతో మనోహరి ఉన్నట్టుండి ఘోర దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. సడన్గా అలా మనోహరి పరుగులు తీస్తూ ఉంటే, ఏమైంది పిల్లకి ఈరోజు, ఎందుకు ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక గుప్తా మనోహరి వెంట పరుగులు తీస్తూ, బాలిక నా మాట నీకు వినిపిస్తుందా బాలిక అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక ఆరోకి మాత్రం గుప్తా మాటలు అస్సలు వినిపించవు. నీ కన్న తల్లి కనికరం లేదనుకున్నాను, కానీ ఇంత కసాయిదని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. వశీకరణతో అలా ఆరు ఘోర దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. ఏంటో అండి, ఈరోజు పౌర్ణమి కదా, ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఈరోజు మనోహరి వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు బాగి అమర్ వాళ్ళ అమ్మగారి మాటలకు ఆలోచనలో పడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.